హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనూష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజు అయితే మనము మధ్యయుగంలో విద్యా విధానం అంటే ముస్లిం కాలంలో విద్యా విధానం ఏ విధంగా ఉందో చూద్దామండి. ఆల్రెడీ బౌద్ధ కాలంలో విద్యా విధానం గురించి, జైన కాలంలో అంటే జైనుల యొక్క విద్యా విధానం ఏ విధంగా ఉంటుంది, వేద కాలంలో ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ వీడియో అయితే చేశానండి. ఖచ్చితంగా వీటి నుంచి అయితే మనకు బిట్స్ అయితే వస్తాయన్నమాట. అంటే వేదకాలం నుంచి కానీ, తర్వాత బౌద్ధ కాలం, జైన కాలం, ముస్లిం కాలంలో విద్యా విధానం, వీటి మీద ప్రశ్నలైంది. అసలుకు అది విద్యా ప్రమాణాల క్వశ్చన్ పేపరే కాదండి. సో దీని గురించి అయితే ఈరోజు తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి మధ్యయుగంలో విద్యా విధానం, ముస్లిం కాలంలో విద్యా విధానం ఏ విధంగా ఉందో చూద్దాం. విద్య అనగా వీరి ప్రకారం అంటే బంగారం దానం చేయడం కంటే బాలుడికి విద్య చెప్పించడం ఉత్తమ కార్యము అని చెప్పింది ఎవరంటే మహమ్మద్ ప్రవక్త అనమాట. తర్వాత జ్ఞానాన్ని దైవ మార్గంలో సంపాదించిన వాడు పవిత్ర కార్యాలు చేస్తాడు. జ్ఞానాన్ని దైవ మార్గంలో సంపాదించిన వాడు పవిత్ర కార్యాలు చేస్తాడని మహమ్మద్ ప్రవక్త అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అయితే తెలుసుకుందామండి. మనకి 100% డిఎస్సికి అయితే వీటి నుంచి అయితే బిట్ వస్తుందండి. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకుందాం. సో వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు కరెక్ట్ ఛానల్కి అయితే వచ్చారండి. మీకు కావాల్సిన డిఎస్సికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకైతే ఈ ఛానల్లో లభిస్తాయి. తెలుగు కానీ, మనకు విద్యా ప్రమాణాలు కానీ, అదేవిధంగా సైకాలజీ కానీ, ఇంకా కరెంట్ అఫైర్స్ కానీ, సో అవన్నీ కూడా మనకైతే 100% ఈ ఛానల్ మీకు లభిస్తాయండి. సో ఇప్పుడు ప్రశ్నలు అయితే చూద్దాము. ఫస్ట్ ప్రశ్న అయితే చూద్దాం. బంగారం దానం చేయడం కంటే బాలుడికి విద్య చెప్పించడం ఉత్తమ కార్యం అని అభిప్రాయపడిన వారు ఎవరు? సో ఇందాక మనం చూసాం కదా, ఎవరు? మహమ్మద్ గజ్నీ, మహమ్మద్ గోరీ, మహమ్మద్ ప్రవక్త మరియు మహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఎవరు అంటే మహమ్మద్ ప్రవక్త అయితే చెప్పాడు. అంటే బంగారం దానం చేయడం కంటే బాలుడికి విద్య చెప్పించడం ఉత్తమ కార్యం అనడం. తర్వాత 1192 ప్రాంతంలో మన దేశంలో మక్తబ్ అనే ఎలిమెంటరీ పాఠశాలను మొదటగా ఏర్పాటు చేసిన వారు ఎవరు? సో వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ అండి. సో గమనించగలరు. మహమ్మద్ ప్రవక్త, రజియా సుల్తానా, మహమ్మద్ గజ్నీ, మహమ్మద్ ఘోరీ. ఎవరు అంటే మహమ్మద్ ఘోరీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోరు. సో ముస్లిం విద్యా విధానాన్ని మక్తబ్ అనే ఎలిమెంటరీ పాఠశాల మొదటగా ఏర్పాటు చేసింది ఎవరంటే మహమ్మద్ ఘోరీ. తర్వాత భారతదేశంలో హిందూ విద్యాలయాలు, తపోవన విద్య, ఆశ్రమ పాఠశాలలు తగ్గిపోవడానికి ఈ క్రింది వారి దండయాత్రలే కారణం. సో మన ముందు వేదకాలం విద్య, తర్వాత వేదకాలం విద్యలోని కొన్ని దుర్గుణాల వల్ల, దోషాల వల్ల బౌద్ధ మతం రావడం, తర్వాత జైన మతము, అన్నీ జరుగుతూ ఉండగా ఎవరైతే ఈ ముస్లిం పాలకులు ఉన్నారో వాళ్ళు మన భారతదేశం పైన దండయాత్ర చేసి మన ఆశ్రమాలు కానీ, పాఠశాలను వాటిని ధ్వంసం చేసి, మన యొక్క దేవాలయాలని ధ్వంసం చేసి వాళ్ళ యొక్క ముస్లిం పాఠశాలను అయితే ఏర్పాటు చేయడానికి ఎవరు ముఖ్య కారణము అంటే మనకు మహమ్మద్ గజ్నీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మహమ్మద్ గజ్నీని మన భారతీయ పాఠశాలలు కానీ, అంటే భారతీయ పాఠశాల అంటే అవి వేదకాలం వాళ్ళవి కానీ, తర్వాత బౌద్ధులు కానీ, జైనులు కానీ, వీళ్ళ యొక్క పాఠశాలలు కానీ, ఆశ్రమాలన్నింటినీ కూడా నాశనం చేసి వాటి స్థానంలో మహమ్మద్ గజ్నీ అయితే ముస్లిం కాలం యొక్క విద్యా విధానాన్ని అయితే ప్రవేశపెట్టాడు. సో అది గమనించగలరు. తర్వాత మేధావి కాలంలో సీరా దేశభక్తుడికి రక్తం కంటే మిన్న. మేధావి కాలంలోని సిరా దేశభక్తుడి రక్తం కంటే మిన్న అని వీరి యొక్క భావన. ఎవరి భావన అంటే ముస్లింల యొక్క భావన. అంటే ఒక మేధావి కాలంలోని సిరా ఉంటుంది కదా, సిరా దేశభక్తుడి రక్తం కంటే మిన్న అని చెప్పింది ఎవరంటే ముస్లింలు. సో ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్, మనకు నిర్వచనాలు ఇస్తూ ఉంటారు కాబట్టి. తర్వాత మధ్యయుగంలోని ముస్లింల కాలంలో విద్యావంతులకు ఈ క్రింది ఉద్యోగాలను ఇచ్చేవారు. మధ్యయుగంలోని ముస్లింల కాలంలో విద్యావంతులకు ఈ క్రింది ఉద్యోగాలను ఇచ్చేవారు. నాయంకరులు, రథగజ తురగ, అమర నాయంకరులు, నజీర్ మరియు ఖాజీర్. మనం ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నజీర్ మరియు ఖాజీ. మధ్యయుగంలోని ముస్లింల కాలంలో విద్యావంతులకు ఈ క్రింది ఉద్యోగాలను ఇచ్చేవారంటే వాళ్ళకు నజీర్, ఖాజీ అనేది ఇచ్చేవారు. తర్వాత మధ్యయుగ కాలంలోని ఈ క్రింది వారిని అరబ్బీ, పర్షియన్ భాషలలో పఠనం, లేఖనం, యుద్ధ విద్యలు, మహమ్మదీయ న్యాయశాస్త్రాలు, పరిపాలనాంశాలు, ఖురాన్ అధ్యయనం నేర్పించేవారు. ముస్లిం మహిళలకు, రాజవంశీయులకు, హిందువులకు,
పైవన్నీయు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజా వంశీయులకు అనేది గుర్తించాలి. తర్వాత మధ్యయుగ కాలంలో గులిస్తాన్, బోస్తాన్ మరియు సంస్థాన్ వంటి పద్యాలను రచించిన వారెవరు? సో ఇలాంటివి మనకి ఇస్తారండి. సో ఎందుకంటే ముస్లిమ్స్ తర్వాత నజీర్ కాజీ ఇలాంటివి మనం ఈజీ గుర్తుపట్టచ్చు. సో ఇలాంటి కొంచెం కష్టం అనమాట, కాబట్టి గుర్తించగలరు. గులిస్తాన్, బోస్తాన్ మరియు సంస్థాన్ వంటి పద్యాలను రచించిన వారు ఎవరు అంటే ఫిరదౌసి. సో ఫిరదౌసినండి. సో ఏమంటే ఇంకొకటి ఫిరదౌసి మీద మనకు గుర్రం జాషువా గారు కూడా రచన ఫిరదౌసి ఉంది కదా. సో ఈయనకు వచ్చేసి ఈయన చరిత్ర గురించి తెలిపేది మనకు గుర్రం జాషువా ఫిరదౌసి. సో ఈయన ఉర్దూలో మంచి మంచి రచనలు చేసే రచయిత. ఈయన వచ్చేసి మహమ్మద్ గజ్నీ వచ్చేసి ఏం చెప్తాడంటే, తన యొక్క రచన చేయమని చెప్పినప్పుడు తన చరిత్ర గురించి ఫిరదౌసి రచన చేస్తే దానికి బంగారు అంటే ఒక్కొక్క పద్యానికి ఒక బంగారు నాణ్యం ఇస్తా అని చెప్పి వెండిటి ఇవ్వడము. సో అదే కాకుండా వెండిటి ఇచ్చి ఈయనను జైల్లో కారాగారంలో వేయించడం ఇవన్నీ కూడా జరుగుతుందన్నమాట. ఇది ఫిరదౌసి గురించి. తర్వాత ప్రశ్న, మదర్సాలలో ఎక్కువగా సాహిత్యం, తర్కం, తత్వం, న్యాయం శాస్త్రం, గణిత శాస్త్రం. మదర్సాలలో ఎక్కువగా సాహిత్యం, తర్కం, తత్వం, న్యాయశాస్త్రం, గణితం, చరిత్ర, భూగోళము, వైద్య విద్య, సూఫిజం, ఇస్లాం, చరిత్ర, చట్టాలు, జ్యోతిష్య శాస్త్రము, హస్తకళలు, వ్యవసాయము, భారత శిల్పశాస్త్రము ఈ భాష ద్వారా నేర్పించేవారు. సంస్కృతము, ఉర్దూ, అరబ్బీ, ప్రాకృతం. కరెక్ట్ వచ్చేసి అరబ్బీ అండి. సో డిఎస్ఏ ఎలా వేయచ్చు మనకు? ఈ సూఫిజం, ఇస్లాయిజం అంటే ఈజీ గుర్తుపట్టచ్చు, అంటే అది ముస్లిమ్స్ అనేది. సో అలా వేయకోకుండా భారత శిల్పశాస్త్రము, తర్వాత హస్తకళలు, జ్యోతిష్య శాస్త్రం ఇలాంటి ఇస్తాడనమాట. అంటే మనకు కొన్ని వేదకాలంలో ఉండకుండా ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏమనుకుంటాం మనము, ఇది ముస్లిమ్స్ విద్యా విధానం కదా, కాబట్టి ఇది వీళ్ళకి సంబంధం ఉండదు, ఏ వేదకాలమో బౌద్ధకాలమో అని అనుకుండొచ్చు. సో కాబట్టి కొంచెము పొరపాటు అయితే పడతామండి. సో గమనించగలరు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరబ్బీ అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత మధ్యయుగ కాలంలో ఉన్నతోద్యోగాలకు నియమించబడాలంటే నిత్య జీవితానికి పనికి వచ్చే అబ్దుల్ ఫజీల్ ఆశించిన విద్యాశీలతతో పాటు వీటిని కూడా చదవాలి. ఒకటి తిబ్బురుతి అల్లాహ్, తిబ్బురుతి ఇలాహి, తిబ్బురుతి అక్బర్, తిబ్బురుతి ఫజీల్. సో ఇలాంటి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి కాబట్టి కరెక్ట్గా తెలుసుకోవాలి. సో ఇలాహి అని గుర్తుపెట్టుకుందామండి. ఏమండి? తిబ్బురుతి ఇలాహి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత మధ్యయుగ కాలంలో బోధనా పద్ధతిని మార్చే ప్రయత్నం చేసిన వారు ఎవరు? మధ్యయుగ కాలంలో బోధనా పద్ధతిని మార్చే ప్రయత్నం చేసిన వారు ఎవరు అంటే మనకు అక్బర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో బోధనా పద్ధతిని మార్చే ప్రయత్నం చేసిన వారు ఎవరు అంటే అక్బర్. సో గుర్తించగలరు. తర్వాత సూక్తులు, ప్రార్థనను అవగాహన చేసుకోవాలి. జరిగిన పాఠాన్ని స్మృతికి తెచ్చుకోవాలి మరియు మక్తబ్లలో ఖురాన్ను కొంత భాగమే కంఠస్థం చేయాలని చెప్పిన వారు ఎవరు అంటే మనకు అక్బర్ కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత మధ్యయుగ కాలంలో ముస్లిం విద్యా విధానంలో తప్సీ అంటే ఏమిటి? వైద్య విద్య, తర్వాత విజ్ఞాన శాస్త్రం, ఆధ్యాత్మిక విద్య, సాంకేతిక విద్య. మనకు ఇలాంటి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనమాట, అంటే ఎక్స్పెక్ట్ చేయలేంటి. సో కరెక్ట్గా తెలుసుకుంటేనే మనము బిట్ అనేది పెట్టగలం అనమాట. సో తప్సీ అంటే వైద్య విద్య. సో ముస్లిమ్స్ అంటే మనకు ఉర్దూలో కానీ హిందీలో కానీ తబియత్ ఎలా ఉంది అంటే, తబియత్ అంటే హెల్త్ ఎలా ఉంది అంటారు. సో తప్సీ అనేది వైద్య విద్యకు సంబంధించింది. తర్వాత మధ్యయుగ కాలంలో ముస్లింల విద్యా విధానంలో విజ్ఞాన శాస్త్రం, గణితం వంటి బోధనాంశాన్ని ఈ పేరుతో పిలుస్తారు. విజ్ఞాన శాస్త్రం, గణితం వంటి బోధనాంశాన్ని ఈ పేరుతో పిలుస్తారు. ఏమిటి అంటే రియాజీ అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత మధ్యయుగ కాలంలో ముస్లింల విద్యా విధానంలో ఇలాహి అనగా విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, ఆధ్యాత్మిక విద్య, ఆరోగ్య విద్య. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆధ్యాత్మిక విద్యను ఏమని పిలుస్తారంటే ఇలాహి అని పిలవడం జరుగుతుంది. తర్వాత స్త్రీ విద్యను ప్రోత్సహించిన వారిలో ప్రముఖులు మొఘలులు కాగా బాబర్ కుమార్తె అయిన గుల్సావన్ బేగం రచించిన గ్రంథం ఏమిటి? ఆప్షన్ చూస్తే అక్బర్నామా, జహంగీర్నామా, బాబర్నామా, హుమయూన్నామా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హుమయూన్నామా. సో ఒకవేళ మనకు కరెక్ట్గా తెలుసుకోకపోతే బాబర్ కుమార్తె అయిన గుల్సావన్ అనగానే బాబర్నామా అనుకునేవాళ్ళు కాదండి, హుమయూన్నామా అనేది కరెక్ట్. సో గుర్తించగలరు. తర్వాత ఇస్లాం కాలంలో
ప్రముఖ విద్యా కేంద్రాలకు సంబంధించిన సరైనది ఏమిటి? గోల్కొండ, బీజాపూర్, లక్నో, ఆగ్రా, ఢిల్లీ. సో ఇది సరైనది అనమాట. ప్రముఖ విద్యా కేంద్రాలకు సంబంధించి సరైనది ఏదంటే గోల్కొండ, బీజాపూర్, లక్నో, ఆగ్రా, ఢిల్లీ. సో అవి కరెక్ట్ ఆన్సర్లు. తర్వాత ఇస్లాం కాలంలో ఎన్నో విద్యా కేంద్రాలు ఉన్నప్పటికీ విద్య సార్వత్రీకరణ జరగలేదని చెప్పిన వ్యక్తి ఎవరు? సో ఇస్లాం కాలంలో ఎన్నో విద్యా కేంద్రాలు ఉన్నప్పటికీ విద్య సార్వత్రికీకరణ జరగలేదని అంటే అందరికీ కలిపి చెప్పలేదనేది ఇక్కడ అనమాట. ఏమిటి అంటే ఎవరు చెప్పారంటే పిఎల్ రావత్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. తర్వాత భారతదేశంలో మధ్యయుగ అంటే మాధ్యమిక కాలంలోని విద్యను చరిత్రకారులు ఈ విధంగా అభివర్ణించారు. స్వర్ణకాలము, కాంతియుగ కాలం, అంధకారయుగ కాలం, వజ్రయుగ కాలము. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంధయుగ కాలము అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత ఢిల్లీలో మదర్సా ఈ మ్యూజీ అనే పేరుతో మదర్సాను ఏర్పాటు చేసిన సుల్తాన్ ఎవరు? ఇల్టుట్మిష్, కుతుబుద్దీన్ ఐబక్, ఔరంగజేబు, మహమ్మద్ బిన్ తుగ్లక్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇల్టుట్మిష్ అనేది కరెక్ట్. తర్వాత ఈ క్రింది ఏ ఉత్సవం ఖురాన్లో సురాహ్ ఈ ఇక్రా అనే అధ్యాయంలోని కొన్ని శ్లోకాలను వల్లెవేయడంతో ప్రారంభమవుతుంది? సో ఇలాహి, బిస్మిల్లా, తాలిం, డార్, సో తద్రిష్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బిస్మిల్లాతో అయితే స్టార్ట్ కావడం జరుగుతుందండి. తర్వాత ఇస్లాం అనగా ఏమిటి? సమర్పణ, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఆత్మ సమర్పణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆత్మ సమర్పణ అనేది కరెక్ట్ ఇస్లాం అనగా. తర్వాత కుతుబ్ అనగా అర్థము ఏమిటి? కుతుబ్ అంటే వ్రాయడంను నేర్పే ప్రదేశంను కుతుబ్ అని అంటారండి. వ్రాయడంను నేర్పే ప్రదేశంను కుతుబ్ అంటారనమాట. తర్వాత హిబ్రూ భాషలో మిద్రాష అనే పదానికి అర్థం ఏమిటి? హిబ్రూ భాషలో మిద్రాష అనే పదానికి అర్థం ఏమిటంటే అభ్యసనము. మిద్రాష అంటే అభ్యసనము అని కరెక్ట్ అవుతుంది. తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ భారతదేశంలో 1000కి పైగా వీటిని ఏర్పాటు చేశారు. మక్తబు, మదర్సాయిలా, జార్ఫాపాని. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మదర్సాలను అయితే ఏర్పాటు చేశారు. మదర్సా అంటే ఏమిటి? ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ మదర్సా అని అంటారండి. తర్వాత ముస్లింల కాలంలో హిందూ విద్యార్థులు విద్యను ప్రారంభించే ముందు ఈ క్రియ జరిపేవారు. ముస్లిం కాలంలో హిందూ విద్యార్థులు విద్యను ప్రారంభించే ముందు ఈ క్రియ జరిపేవారు. ఏది అంటే సరస్వతీదేవి పూజ చేసేవారనమాట. సో ముస్లిం కాలంలో హిందూ విద్యార్థులు కొందరు చదువుకునేవాళ్ళు కదా, సో వాళ్ళు సరస్వతీ పూజనైతే చేసేవారు అనమాట. తర్వాత ఇస్లాం కాలంలో మొదట్లో ఉపయోగించిన కట్టె పుస్తకాలను ఏమని పిలిచేవారు? ఇస్లాం కాలంలో మొదట్లో ఉపయోగించిన కట్టె పుస్తకాలను ఏమని పిలిచేవారంటే టాక్టీస్. ఏమంటారు? టాక్టీస్. తర్వాత క్రింది వారిలో ముస్లిం విద్యకు సంబంధించి సరికాని జత ఏమిటి? మిద్రాష అంటే అభ్యసనం, పహరాస్ అనగా ఎక్కాలను వల్లెవేయడం, దార్ష్ అనగా పవిత్రమైన ఖురాన్ను చదివే ప్రదేశం, 4 మద్రాసులో అనాథల కోసం కాంబెల్ అసైలుంను ప్రారంభించారు. సో ఇక్కడ మనకు తప్పుగా ఇవ్వబడింది ఏంటంటే దార్ష్ అనగా పవిత్రమైన ఖురాన్ను చదివే ప్రదేశము అనేది సరికాని జత అన్నమాట. తర్వాత ఇస్లాం కాలంలో హిందువుల విద్యను పొందే క్రమంలో ఏ స్థాయిలో రాయడానికి కాగితాన్ని ఉపయోగించేవారు? ఒకటి 3వ స్థానం, తర్వాత 2వ స్థానం, 4వ స్థానం, 6వ స్థానము. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంటే చూడండి, ఇస్లాం కాలంలో హిందువుల విద్యను పొందే క్రమంలో ఏ స్థాయిలో రాయడానికి కాగితాన్ని అంటే వెళ్తానే కాగితం ఇచ్చి రాయమనేది కాదు. సో ఏం చేసేవాళ్ళంటే 4వ స్థాయిలో అయితే వారికి కాగితాన్ని అయితే ఇచ్చేవారు అనమాట. తర్వాత ఇస్లాం విద్య లక్ష్యం కానిదేమిటి? జ్ఞాన వ్యాప్తి, హిందూ మత వ్యాప్తి, ఇస్లాం సంస్కృతి మత వ్యాప్తి, నైతిక విలువల వ్యాప్తి. సో ఇక్కడ ఏంటంటే హిందూ మత వ్యాప్తి అనేది వాళ్ళకు సంబంధించింది కాదు. తర్వాత దేశభక్తుడు రత్నం కంటే ఇది మిన్నా అని ఇస్లాం మతం చెబుతుంది. సో మేధావి కలం, విద్యార్థి పుస్తకము, మేధావి కలంలోని సిర, సైనికుని రక్తము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మేధావి కలంలోని సిర. తర్వాత క్రింది వాణిలో మధ్యయుగంలో హిందూ విద్యా విధానానికి సంబంధించి సరైన ప్రవచనాలను ఎన్నుకోండి.
సో ఇలాంటివి మనకి ఎక్కువ ఇస్తున్నారు కదా, అంటే 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఏది అనేది అట్లా. హిందువులు గాయత్రి మంత్రం చదివి విద్యను ప్రారంభించేవారు. ఉపాధ్యాయుడు రాయడానికి తాటి ఆకులను ఉపయోగించేవాడు. ఈ కాలంలో హిందూ విద్య కోసం కృషి చేసిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. 4 మానవ సేవయే మాధవ సేవ అనే నినాదం వైష్ణవులది. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపాధ్యాయుడు రాయడానికి తాటి ఆకులను ఉపయోగించేవాడు, మానవ సేవయే మాధవ సేవ అనేది వైష్ణవులది. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత ముస్లిం అనంతర కాలంలో జరిగిన పరిణామాలను సంబంధించి ఏకైక సరైన ప్రవచనం ఏమిటి? సో మనకి ఏమిటి అంటే స్వదేశీ విద్యను అందిస్తున్న పాఠశాలను సర్వే చేయించిన వ్యక్తి ఎల్ఫిన్ స్టన్. సో చాలా ఇంపార్టెంట్. స్వదేశీ విద్యను అందిస్తున్న పాఠశాలను సర్వే చేయించిన వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే ఎల్ఫిన్ స్టన్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోలు అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.